నాకు రాము. ఈరోజు మాకు లెక్కల పరీక్ష ఉంది. అవునవునమ్మా, అక్క చెప్పింది నిజమే. ఈరోజు టీచర్ గారు అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారు. అవునవును, నాకు తెలుసులే. కానీ ఈరోజు మన పొలంలో విత్తనాలు వేయడం చాలా ముఖ్యం. మన పొలంలో విత్తనాలు ఎలా వేస్తారో చూద్దురు. అది కూడా ఒక రకమైన చదువే కదా. మన పొలం గురించి, మన పంటల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ అమ్మ చెప్పింది నిజమే పిల్లలు. మీరు బడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మనకి పొలం పనులు చాలా ముఖ్యం. పరండి వెళ్దాం. నాన్న పరీక్ష. మీ టీచర్ గారికి నేను చెప్తాలే, పరండి. తూర్పు తెల్లవారింది, పడమట చేను పిలిచింది, ఉత్తరాన ఉరిమింది, దక్షిణాన కర్రెద్దు రంగేసి దూకింది. నాగళ్ళు పట్టరో రైతన్నా, సాగును మొదలు పెట్టరా చిన్నన్నా. చల్లరవు రైతన్నా, ఆటమైన విత్తనాలు చల్లరను రైతన్నా. పుట్లు పుట్లు పండేను ఎత్తంగా బండ్ల పైన, పుట్లు పుట్లు పండేను ఎత్తంగా బండ్ల పైన. స్వాతి, ప్రకాష్, స్వాతి, ప్రకాష్, ఏమిటి రాము, పిల్లలు బడికి సరిగ్గా రావట్లేదేంటి? అంటే అది టీచర్, మాకు పొలం పనులలో సాయంగా ఉంటారని పంపటం లేదు టీచర్ అమ్మా. బడికి వెళ్ళకపోతే ఏమి నష్టం? స్వాతి, ప్రకాష్, మీకు చదువుకోవడం ఇష్టం లేదా? ఉంది టీచర్, కానీ అమ్మ నాన్నలకు పంట పనుల్లో సహాయంగా ఉంటుందని మమ్మల్ని బడికి పంపటం లేదు. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి కదా. చూడు శాంతి, మంచి విత్తనం వేస్తేనే మంచి పంట వస్తుంది. అలాగే మీ పిల్లలకి మంచి చదువు అందిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీకు తల్లి జ్ఞానమ్మ గారి గురించి తెలుసా? ఎవరు టీచర్ అమ్మా ఆమె? తల్లి జ్ఞానమ్మ గారు ఎప్పుడు చెప్పేవారు, భూమిని నమ్ముకున్నంత మాత్రాన జీవితం బాగుండదని, పిల్లలకు మంచి చదువు అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని. తల్లి జ్ఞానమ్మ గారు మీలాంటి వ్యవసాయం నుండే వచ్చింది. ఆ తల్లి కథ చెప్తాను, వినండి. పడ్డది చూడు, గొప్ప వృక్షమై పెరిగెను చూడు. మంచి విత్తు పడ్డది చూడు, గొప్ప వృక్షమై పెరిగెను చూడు. ఆ
చేరుకొనెను. ఆ ప్రభువు పిలుపును అంది కీళచ్చేరి చేరుకొనెను. ఆడపిల్లల చదువుల కొరకు పాఠశాలలు స్థాపన చేసెను. ఆడపిల్లల చదువుల కొరకు పాఠశాలలు స్థాపన చేసెను. ఆ ప్రభువు వాక్యము పరిఢవిల్లగా సెయింట్ ఆన్సు సభను జ్ఞానం స్థాపించెను. మరి జ్ఞానమ చల్లిన ఇత్తనాలు సస సదసరే సదస సదసగా సదస సదసమాగమాగనిగాని సస సదసరే సదస సదసగా సదస సదసమాగమాగనిగామో. సారమైన నేలపైన 5 విత్తులు చల్లెను తాను. ఒక విత్తుగా గతమ్మ అరుళమ్మలు నిలిచిరిగా. ఒక విత్తుగా మదర్ జోసెఫ్ వైద్య రంగాన సేవ చేసెను. ఒక విత్తుగా ఎలిజబెత్తు అన్నార్తుల ఆకలి తీర్చెను. ఒక విత్తుగా సువార్త బోధ సంఘంబును వ్యాప్తి చేసెను. ఒక విత్తుగా ఆమె వారసులు అందించంగా విస్తృతేవలు. ఆడబిడ్డలను చదివించంగా టీచర్లు. రోగులను స్వస్థత పరచగా డాక్టర్లు. దీనులను ఆదరించిన సేవకులు. పలు రంగాల నిస్వార్థులు జ్ఞానమ్మకు వారసులు. పలు రంగాల నిస్వార్థులు జ్ఞానమ్మకు వారసులు. సెయింట్ ఆన్స్ కన్యకమణులు. సెయింట్ ఆన్స్ కన్యకమణులు. నూరింతలుగా ఫలించెనుగా జ్ఞానమ్మ నాటిన విత్తనములు. నూరింతలుగా ఫలించెనుగా జ్ఞానమ్మ నాటిన విత్తనములు. ప్రియ దైవ జనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ,
మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్తార క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్తార క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కోయిలకుంట్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాచమల్ల వెంగల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు రాజేష్ రెడ్డి, గణేశ్వర్ రెడ్డి, హరిత రెడ్డిలకు జ్ఞానం, భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు తెరేసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, కీర్తిశేషులు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మేకల సొలొమన్ రెడ్డి కుటుంబాలలో మరణించిన ఆత్మల కొరకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు వారికి పరలోక భాగ్యం దయచేయమని కోరుతూ కొమ్మారెడ్డి గెట్రూట్ సమర్పిస్తున్నారు. మద్రాస్ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ అంతోని స్వామి ఎస్జే గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రెవరెండ్ సిస్టర్ లియోని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ అగ్రపీఠం ఆండ్రూ రూబీ కుటుంబీకులకు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే రోజులలో వారికి దేవుని అనుగ్రహములు నిండుగా మెండుగా ఉండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ మేత్రాసనం స్టాన్లీ, అనిత, మెల్వి, దేవుడు వారికి వారి కుటుంబంలోని వారందరికీ దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి విన్నప ప్రార్థన ద్వారా చేసిన మేలులకు కృతజ్ఞతగాను మెల్వి CA ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తుండగా దేవుడు తనకు తోడుగా ఉండి మంచి ఫలితాలను పొందాలని వారికి బంగారు భవిష్యత్తు దయచేయాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ మేత్రాసనం పన్నూరు గ్రామం డొమినిక్ ప్రభు వారి కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుడు అపారమైన దీవెనలు కుమ్మరించాలని, ముఖ్యంగా వారి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది నూరంతలుగా ఫలితాన్ని పొందాలని మరియు మరణించిన పాపయ్య, జోసఫ్, జ్ఞానమ్మ, అల్ఫోన్స్ ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతి దయచేయాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మద్రాస్ మైలాపూర్ మేత్రాసనం పన్నూరు గ్రామం
ఆంబ్రోస్, అమలరాజ్, రీటా మేరీ కుటుంబ సభ్యులందరికీ మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు హేరాళముగా కురిపించమని, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, మనుమళ్ళు మనుమరాళ్లకు బంగారు భవిష్యత్తు దయచేయాలని, మరియు మరణించిన గురుశ్రీ ఇన్నయ్య, శౌరయ్య, కత్రీనమ్మ, జో, జమీమా ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ కీర్తిశేషులు మెట్టు లూర్దురెడ్డి గారి 18వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు టెక్లమ్మ, ప్రవీణ్, రాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, తరువాత అన్నీయు మీకు సమకూర్చబడును. మొదటి యాకోబు 2వ అధ్యాయము 17వ వచనము. ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవమును బడయును. ఈనాడు 150వ వర్ధంతి జ్ఞాపకార్థముగా జరిపిస్తున్న ఈ పూజా బలులన్నీ కూడా జ్ఞానమ్మ గారికి దివ్యమైన వరాన్ని పట్టాన్ని దయచేయమని ఈ మాధవరం సిస్టర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఈ పూజా బలిని సమర్పిస్తున్నారు. ఆమె పేద కుటుంబంలో జన్మించినప్పటికీ, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ దేవునిపై అపారమైన విశ్వాసాన్ని కలిగి దేవునిపై ఆధారపడి జీవించి తన కుటుంబాన్ని విశ్వాస పదములో నడిపించి వారికి ఏ విధంగా క్రీస్తుని వెంబడించాలో నేర్పించింది. క్రీస్తు ప్రభు మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చెబుతున్నారు, నేను సేవించడానికి వచ్చాను కానీ సేవింపబోటకు రాలేదు అని. ఈ వాక్యాన్ని జ్ఞానమ్మ గారు ఎంతో ధ్యానించి కుటుంబ బాధ్యతలన్నీ కూడా ప్రక్కన పెట్టి మరి ఇతరులకు సహాయపడాలి, సేవ చేయాలి, ఆ సేవలో ఆనందాన్ని అనుభవించాలి, ఆ తర్వాత దేవుడు ప్రసాదించే వరాన్ని స్వీకరించాలి అని ఈ వాక్యానుసారము ఆమె తన జీవితంలో జీవించి పాటించి ఆ సేవను పేద పిల్లల ద్వారా, వితంతుల ద్వారా, వికలాంగుల ద్వారా ఈ లోకంలో ఆమె చాటి చెప్పారు, చూపించారు, సేవ చేశారు. మరి మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని జ్ఞానమ్మ గారి వలె మనము కూడా పరులకు సేవ చేయటంలో ఆనందాన్ని మరియు సంతోషాన్ని మనము అనుభవించేలాగున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మాధవరం సిస్టర్స్ని మిగతా సిస్టర్స్ అందరూ కూడా ఏరాళంగా ఆశీర్వదించి వారు ఆశించే ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని కోరుకునే ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఆ జ్ఞానమ్మ గారి ద్వారా వీరికి ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. ఈ పూజ బలిలో యోగరీతిగా పాల్గొనటానికి మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానం ద్వారా మేము క్రీస్తు మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానం ద్వారా మేము పొందిన మహానందము మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మీ వాక్కు చేతను దివ్యాహారం చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మేము ఆ ప్రాంతము వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమేత్రాకు పయనించితిమి. మరునాడు నెయపోలిక వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకు వెళ్ళితిమి. అది రోమియులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నది తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధనలు విన్న వారిలో తయాతీరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా వర్ణము గల వస్త్రములను అమ్ముకొని వ్యాపస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచి పౌలు బోధనను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారులను జ్ఞానస్నానము పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతింతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి, ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి, ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి, ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి, ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, ప్రీతి చెందెను. హల్లెలూయా
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను దుర్గాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 15 వచనములు 26 నుండి 27, 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపియున్న ఓదార్చెడువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించి సాక్షులు. మీరు పతనము చెందగుంటకు నేను ఇవన్నీ మీతో చెప్పి తిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చున్నది. వారు తండ్రిని కానీ నన్నును కానీ ఎరుగకునుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకునుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములను మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము. మనము ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని గురించి వింటూ ఉన్నాము. యోర్దాను నదిలో బాప్తిస్మ యోహానుసే జ్ఞానస్నానము పొంది ప్రభువు నీటి బయట నుంచి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. ఆకాశము నుండి పావుర రూపములో పవిత్రాత్మ దిగివచ్చుటను చూచెను. దివ్యవాణి పరలోకము నుంచి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయనను ఆలకింపుడు అని సెలవిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందిన తరువాత ఆత్మను పొంది తన రక్షణ కార్యాన్ని, తన పరిచర్యను, సువార్త బోధను, స్వస్థపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. మరి యోహాను శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, మీకు ఆదరణకర్త, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి మీకోసం పంపుతున్నాను. ఆయన మిమ్మల్ని ఓదారుస్తారు, మీతో ఉంటారు. వారే పవిత్రాత్మ. ప్రభు మన విశ్వాస జీవితంలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టరు. ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటారు. యుగాంతం వరకు నేను మీతో ఉందునని ప్రభు అభయమిచ్చారు. కావున పవిత్రాత్మను మనకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు. అందుకే మనము జ్ఞానస్నానం పొందినప్పుడు మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి, క్షమించబడ్డాయి. మరియు భద్రమైన అభ్యంగనం మనం పొందినప్పుడు మనకి పవిత్రాత్మ వరాలు లభిస్తున్నాయి. అవి జ్ఞానము, వివేకము, సలహా, దృఢత్వము మరియు భక్తి, దైవభీతి మరియు ఈ లోక జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదిస్తూ తన పరిచర్య కోసము మనల్ని సిద్ధం చేస్తున్నారు. మన జన్మపాపం తొలగించబడింది, పవిత్రాత్మ మనలోకి వెంచేసి వచ్చారు. కాబట్టి మనకు ఆ బలము, ఆ శక్తి అనేది లభిస్తుంది. సో దీని విషయంలోనే మనము 1 కొరింథీయులకు 3వ అధ్యాయంలో 16వ వచనంలో చదువుతున్నాము. పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమని మీరు ఎరగరా?
ఆయన ఆత్మ నివాసమని మీకు తెలియదా? ఎవరైతే ఈ ఆలయంను ధ్వంసం చేస్తారో నేను కూడా వారిని ధ్వంసం చేస్తాను. ఎలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మరి ఆ ఆలయము మీరే అని తెలియజేస్తున్నారు. కావున క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే జ్ఞానస్నానం పొందిన తర్వాత తన పరిచర్యను ప్రారంభించారో, మన జ్ఞానస్నానం అయిన తర్వాత మరియు భద్రమైన అభ్యంగం ద్వారా పొందిన ఈ వరాల ద్వారా మనము కూడా దేవుని యొక్క ఆలయాలుగా పరిగణించబడుతున్నాము, నిర్మించబడుతున్నాము. కాబట్టి ఆ పరిచర్యను చేయడానికి మనమందరం కూడా సిద్ధముగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అపోస్తుల చర్యలు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనము చదువుతున్నాము. దానిలో ప్రభు ఏమంటున్నారంటే, అంతియోకు నగరములో కొంతమంది బోధకులు, కొంతమంది భక్తిగల వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ భగవంతుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నారు. అట్టి సమయంలో పవిత్రాత్మ వారితో మాట్లాడింది. బర్నబాసు, సౌలును నా పని కోసమై వారిని ప్రత్యేకించి ఉంచండి. నేను నిర్దేశించిన పనిని వారు చేయబోతున్నారని వారితో పవిత్రాత్మ ముచ్చటించింది. అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వారిపైన చేతులను ఉంచి సువార్తను బోధించడానికి వాళ్ళను పంపారు. మరి మనము జ్ఞానస్నానము పొందాము, భద్రమైన అభ్యంగనను పొందాము, ఇతర దేవద్రవ్యాలమానాన్ని పొందాము. మరి మనల్ని కూడా ప్రభు వారి వలె వెళ్ళి మీరు కూడా సువార్తను బోధించండి, పరిచర్యలు చేయండి అని ప్రభు సెలవిస్తున్నారు. మరి మనం ఏ విధంగా తయారు కావాలి అని ఆత్మపరిశీలన చేసుకుని ఒక ప్రశ్న వేసుకుంటే మనమందరం కూడా తప్పకుండా తయారు కావాలి. ఏలయనా 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనములో ప్రభువాక్కు ఈ విధంగా రాయబడి ఉంది. ఈ పవిత్ర గ్రంథమంతయు దేవుని ప్రేరణ వలన కలిగింది. ఇది బోధించుటకు, దోషములను ఖండించుటకు, పాపములను సరిచేయుటకు, నీతి నుండి నీతి యందు నడిపించుటకు ఇది ఉపయోగపడుతుంది. మరియు దైవ సేవకుడు తానకు అప్పగించబడిన ప్రతి సత్క్రియను కూడా సంపూర్ణముగా చేయుటకు ఇది ఉపయోగపడుతుంది. అంటే మనమందరం కూడా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రతిరోజు పఠించాలి, ధ్యానం చేయాలి, మరియు ఆ ప్రభు వాక్య ప్రకారం మనము జీవించాలి. మరి ఆ ప్రభు వాక్యము మనలో నాటుకొని పోవాలి. అప్పుడే ప్రభు అప్పగించిన బాధ్యతలను మనము తప్పకుండా నెరవేరుస్తాము. మరి పరిచర్య చేస్తూ సువార్తను బోధిస్తూ ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనమందరము కూడా పవిత్రాత్మ ఫలాలను చూయించాలి, పండించాలి మన అనుదిన జీవితంలో. అవే మనందరము క్యాటకిజం క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. మరి ప్రేమ, సంతోషము, శాంతి, ఓర్పు, సహనము, దయ, కనికరము, వినయత్వము, విశ్వసనీయత మరియు నిష్ఠత, పవిత్రత ఇవన్నీ మనలో ఈనాడు ఇతరులు చూడగలుగుతున్నారా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా సమాధానం మనమే ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రభు మన నుంచి ఆశించేది ఇదే. అందరూ కూడా పవిత్రాత్మ నివాసులుగా ఉండాలి. మనం పవిత్రంగా జీవిస్తే పవిత్రాత్మ వచ్చి వాసం చేసి ఈ ఫలాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘంలో ఎక్కడ పనిచేస్తున్నా కానీ వాటిని ప్రజలు చూడగలుగుతారు. అప్పుడు పరలోకమందున్న తండ్రి మహా ఆనందపడతారు. మనల్ని ఆ ప్రభు దీవించి ఆశీర్వదిస్తారు. లూకా శుభవార్త
8వ అధ్యాయము 1వ వచనం ప్రకారము క్రీస్తు ప్రభు ప్రతి పట్టణము ప్రతి గ్రామము తిరుగుచూ ఆయన దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నారు. అప్పుడు అపోస్తులు మరియు రోగము నుంచి విడుదల చెందిన మరియు అపవిత్రాత్మ నుంచి విముక్తి పొందిన కొందరు స్త్రీలు, మగ్దల మరియమ్మ, యోహానమ్మ, సుజానమ్మ మరియు ఇతర స్త్రీలు వాళ్ళకున్న దానిని బట్టి ఇతరులకు ప్రభు పరిచర్యలో సహాయపడుతూ ప్రభుని వెంబడిస్తూ ప్రభుకి సాక్షులుగా జీవించారు. మరి ప్రభు కూడా ఈనాడు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా మనము జ్ఞానమ్మ గారికి ధన్య జీవిత పట్టాన్ని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఆమె జీవితాన్ని కూడా మనము పరీక్షిస్తే ఆమె ప్రభుకు సాక్షురాలుగా జీవించింది. ప్రభు సువార్తలో ఈ స్త్రీలు ఏ విధంగా సహాయపడ్డారో అదేవిధంగా ఆమె కూడా తనకున్న దానితో దానిని వెచ్చించి అటు బీద పిల్లలకు మరియు వితంతులకు మరియు వికలాంగులకు ఆపదలు ఉన్న వాళ్ళందరికీ కూడా తన సహాయాన్ని తన ధన రూపమున కావచ్చు, సమయం కావచ్చు, ఇతరమైన వాటి ద్వారా కావచ్చు, ముఖ్యంగా బాలికలకు విద్యను మరియు వితంతువులకు జీవనోపాధిని ఇలా సహాయం చేస్తూ ఆమె సేవలో, ప్రభు సేవలో తన జీవితాన్ని గడిపింది. ఆమె ఈ విధంగా సాక్ష్యమిచ్చి ప్రభువుని ప్రేమించింది, ప్రభువుని సేవించింది. ఈ విధంగా ప్రభుకి తోడ్పడ్డది. సువార్తను వ్యాప్తి చేయడంలో, దైవరాజ్యము స్థాపించడంలో ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆమె వలె ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవునిపై ఆధారపడి పవిత్రాత్మతో నింపబడి ఆ వరాలను, ఆ ఫలాలను అన్నీ కూడా సువార్త నిమిత్తం, ప్రజల సేవ నిమిత్తం, దైవరాజ్య నిమిత్తము ఉపయోగించమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. మహోత్సవ వేళ మన మనసులు మురిసే శుభవేళ, ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే శుభవేళ, ప్రేమతో మేమొసగే అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా, ప్రేమతో మేమొసగే అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా, ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండియున్న నీ శ్రీసభ అర్పణములను స్వీకరించము. మా ఆనందమునకు ఆరాధనమైన మీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను నందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో, ప్రభు వైపు త్రిప్పియున్నా. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా,
మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా పాపంతో నిండి ఉన్న పాత స్థితిని వినాశనము కాక పతనమైన విశ్వాసమును నూతనీకరించినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభిస్తున్నది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కృత యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోకపు శక్తులను, దూతల దళములను, నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా 14వ లియో పాపుగారిని, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలెగు మరియమాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్యజీవమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం
మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజ్యము. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజ్యము. పాస్కా విందుకై పరుగిడిరారే, పావనుడేసుని బలి విందుకు, కడరా విందుకు. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజ్యము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయమహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా. అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా, అమృతమూర్తి ప్రియ జ్ఞానమ్మా. నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా, నీ ప్రార్థనలో మమ్మును మరువకుమా. శ్రీసభ జీవన వనముల పూసిన సేవా పుష్పమా, పునీత అన్నమ్మ సభకు ఆరని దీపమా.